స్తుతించుదును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. అమ్ము అనగా దేవుడు. యెహోవా మనందరికీ బలమైనటువంటి దుర్గము. 1వ కీర్తన 3వ వచనంలో యెహోవా నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు, నా శత్రుల ఎదుట నాకు ధైర్యముగా అండగా ఆశ్రయముగా ఉన్నావు అన్న మాట పలుకుతున్నాడు. అవును, మన ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ఈ లోకములో మనకు ఆశ్రయము, అండ, శృంగము, బండ దేవుడు మాత్రమే. ఒకసారి ఒక ప్రాంతంలో భక్తుడు ఒకడు కొండ ప్రాంతంలో పరిచర్య ముగించుకొని అడవి మార్గములో వచ్చుచుండగా హఠాత్తుగా ఒక ఎలుగుబంటి ఆయన వెంటపడి ఆయన వేగముగా పరిగెత్తలేకపోయింది. ఎలుగుబంటికి దొరికిపోదునన్న చివరి క్షణమున అనుకోకుండా బండ సందును ఆశ్రయించాడు. ఎలుగుబంటి ఆ బండ సందులోనికి ప్రవేశింపలేక బండ మీద పలుసార్లు ఢీకొనినను అపజయముతో తిరిగి వెళ్ళి బండ సందు లేక చేల్చబడిన ఆ బండ క్రీస్తు నామమే. శత్రువు మృగము వలె మన వెంట పడినప్పుడు, క్రూరులు మన మీద లేచినప్పుడు ప్రభు నామమే మనకు ఆశ్రయ దుర్గము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు మీ క్రింద నుండును అన్న వాక్య భాగము సెలవిస్తున్నారు. కాబట్టి ఈ లోకములో మనకు ఆశ్రయము దేవుడు మాత్రమే, మానవులు కాదు. కాబట్టి లోకములో ఎక్కడికి వెళ్ళినా నిజమైన ఆశ్రయము, నిజమైన అండ, నిజమైన కొండ, నిజమైన బలము మన దేవుడు మాత్రమే తప్ప ఈ లోకంలో మరెవ్వరు కూడా ఆశ్రయించదగిన వారు కాదు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరే మాకు ఆశ్రయము, మాకు అండ, మాకు బలమైన దుర్గముగా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించువాడు సురక్షితముగా ఉంటాడు. కాబట్టి శత్రు భయం వచ్చినా, నన్ను సాతాను భయం వచ్చిన ప్రభా, ఆ ఆశ్రయముగా ఉన్నటువంటి మీలో ప్రవేశించి సురక్షితముగా మిమ్మల్ని చేరుకుంటారు. అటువంటి కృప మాకు మెండుగా దయచేసి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.